బలుపు కొవ్వు మదం ఎక్కి కొట్టుకొని సస్తున్నారు అలాంటి కానీ వాళ్ళ ఇటు మగపిల్లల లైఫ్ నాశనం చేస్తున్నారు. సంబంధాలు అక్రమ సంబంధాలు అవసరమా? వాళ్ళ దగ్గర ఏముంది, వీళ్ళ దగ్గర ఏం కొత్తగా ఉంటుంది అని అందరి దగ్గర ఒకటే ఉంటుంది కదా. అబ్బాయిని లవ్ చేస్తుంది, ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పాపము, ఇంకా డబ్బున్నోడు దొరుకుతాడు. ఇప్పుడు మహిళనే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్, మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు అదే వైజాగ్లో కదా నేను చూశాను, మొన్న తెలిసింది నాకు. లెక్చరర్ ఇప్పుడు పాఠాలు చెప్పే లెక్చరరే ఆమె ఇప్పుడు మెసేజ్లు పెట్టడము. ఎందుకు చనిపోయాడంటే హరాస్మెంట్ అయిపోయింది ఆమెది. మెసేజ్ పెట్టడము, వీడియో కాల్స్ చేయడము అర్ధరాత్రులు. అంటే అబ్బాయి సెన్సిటివ్, అంటే కొంతమంది అబ్బాయిలు ఎట్లుంటారంటే సెన్సిటివ్ ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, చెడ్డవాళ్ళు ఏమి ఉండరు. అవునా కదా, మీకు తెలిసిందే కదా. చాలామంది అబ్బాయిలు మనం చెడ్డవాళ్ళు అని అనకూడదు. ఇలాంటి ఇప్పుడు మొన్న ఎంత దారుణం అది, సూసైడ్ చేసుకోవడం అంటే ఒక లెక్చరర్ వల్ల ఇట్లా మెసేజ్లు కూడా పెడుతుందంట, నాతోనే మాట్లాడాలి, నాతో ఉండాలి, అలాంటి మెసేజ్లు పెట్టి హరాస్మెంట్ చేస్తుంటే, ఇప్పుడు హరాస్మెంట్ చేస్తుంటే ఎట్లుంటుంది చెప్పండి మీకు. పాఠాలు చెప్పే గురువులే లెక్చరర్సే ఇలా చేస్తుంటే ఆ అబ్బాయి ఎవ్వరికీ చెప్పుకోలేక సూసైడ్ చేసుకోవడం అనేది చాలా దారుణం ఇది. ఇప్పుడు నాకు అది బాగా నచ్చలేదు అస్సలు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. అది మిడ్ నైట్ వీడియో కాల్స్ చేయడము, మాట్లాడమని చెప్పడము, అదే హరాస్మెంట్, ఇంకేం లేదు. మెసేజ్ల వల్ల, ఈ వీడియో కాల్స్ వల్ల నాతో క్లోజ్గా ఉండాలి అనే విధంగా ఆమె పెట్టడం వల్ల సూసైడ్ చేసుకున్నాడు. ఇది దారుణం కాదా? తన కొడుకు వయసున్న అబ్బాయితో తను సెక్సువల్గా కలవాలి అని చెప్పడం ఎంతవరకు? అది చాలా రాంగ్ కదా. పిన్ని వరుస అవుతుంది కదా. పిన్ని వరుస అయినప్పుడు ఇప్పుడు అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. అబ్బాయి డిగ్రీ చదివేటప్పుడు ఇలాంటి మంచి ఇప్పుడు చెడగొట్టాలంటే ఇప్పుడు ఏమంటారంటే అబ్బాయిని చెడగొట్టేది నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళే చెడగొడుతున్నారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మొత్తానికే క్లారిటీ వచ్చింది. అవునా కాదా? నాకైతే ఈ 2 డేస్లో బాగా క్లారిటీ వచ్చింది. ఏంటంటే మనం సరిగా ఉంటే అబ్బాయిలు మన జోలికి రారు. మనం సరిగా లేకపోతే వాళ్ళు మన వెనకాల పడతారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ, ఒక మహిళ వల్లనే ఒక అబ్బాయి చనిపోయాడంటే అది చాలా దారుణము. నాకైతే చాలా బాధేస్తుంది. అబ్బాయి చాలా మంచోడంట చెప్తున్నారు అందరూ. తల్లిదండ్రి తర్వాత మనం గురువుని తల్లిదండ్రి తర్వాత మనకు గురువు దండం పెట్టిన తర్వాత గురువుకే మనము నమస్కరించాలి. అలాంటి గురువులే ఈరోజు ఇలా హరాస్మెంట్ చేసి ఇలాంటి నాకు చెప్పడానికి మనసు రావట్లేదు. చాలా దారుణంగా ఉంది. ఆమె ఏదో వేరే స్టూడెంట్స్తో ఎందుకు పెట్టుకోవాలి? ఎవరు దొరకలేదా? నువ్వు చదువు చెప్పే పిల్లల్నే చెడగొడుతున్నావంటే ఇంకా స్కూల్కి పంపించి పిల్లల్ని ఏం చదివిస్తాం చెప్పండి? ఇంకా ఎలా పంపిస్తాము? అటు టీచర్లు మగవాళ్ళు అట్లనే చేస్తున్నారు, ఆడపిల్లలతో బిహేవ్. ఇప్పుడు లెక్చరర్లు కూడా ఇట్లా మగపిల్లలతో ఇట్లనే చేస్తుంటే ఇప్పుడు చదువులు మొత్తానికి మాన్పించేయాలి. ఇంట్లో కూర్చోబెట్టి ప్రైవేట్గా కట్టించి మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంచుకునేలా చూసుకోవాలి. ఏం చెప్తారు మేడం? ఒక జీవితం పోయింది. అవును. శిక్ష పడాలంటారు? ఇప్పుడు నిజంగా ఆమెకి ఎలాంటి శిక్ష పడాలంటే ఇప్పుడు చెప్తున్నారు కదా జెంట్స్ని ఎలా ఉరిచి షూట్ చేసి చంపాలో అలాంటి మంచి పిల్లోడు ఆ భవిష్యత్తు, ఎంత మంచి భవిష్యత్తు అబ్బాయిది. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కలగాని ఉంటారు, నా కొడుకు ఇలాగా అలాగా అని చెప్పేసి. ఒక లెక్చరర్ వల్ల, ఒక లేడీ వల్ల ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడంటే చాలా దారుణము. లేడీస్ని కూడా ఉరి శిక్ష అన్న వేయాలి, లేకుంటే షూట్ చేసి చంపేయాలి. అలాంటి రూల్స్ రావాలి, అలాంటి చట్టాలు రావాలంటే నేను కోరుకుంటున్నాను. పొయ్యే కాలం వచ్చి ఏం చేస్తాము ఇప్పుడు? భర్తల్ని చంపుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు. భర్తల్ని చంపడం అనేది కూడా ఎఫైర్స్ పెట్టుకొని చంపుతున్నారు. పిల్లల్ని చంపడం అనేది కూడా వీళ్ళకేమి ఏదో బాధలుండి కష్టాలుండి కాదు, మళ్ళీ వాళ్ళు ఎఫైర్స్ పెట్టుకొని ఎంత ఏజ్ వాళ్ళ 20 సంవత్సరాల మగపిల్లలతో ఎఫైర్స్ పెట్టుకొని తెలుసు మీకు, మగపిల్లల్ని ఆ రోజు చంపింది మనం మాట్లాడుకున్నాము. అలాంటిది ఇప్పుడు ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ లేడీస్ కొంచెం కంట్రోల్లో ఉండాలి. మగపిల్లల్ని అనడం కాదు. ఇప్పుడు సేఫ్గా ఇప్పుడు మనం మాట్లాడితే మనం ఆలోచిస్తే వాళ్ళు రెచ్చిపోతారు. అదే మనం ఇవ్వకుంటే మన జోలికి ఎవ్వరు సచ్చినా రారు. అమ్మ ఆమె జోలికి పోకూడదు అనుకోని అనేలా చేయాలని చెప్తున్నా నేను. ఇప్పుడు అబ్బాయి గురించి చాలా బాధ ఉంది నాకు. కారణాలు అంటే ఇప్పుడు ఏం చేయాలి? బలుపు కొవ్వు, ఒక వీడియోలో కూడా చెప్పాను, బలుపు కొవ్వు మదం ఎక్కి కొట్టుకొని సస్తున్నారు అలాంటి ముండలు. కానీ వాళ్ళ ఇటు మగపిల్లల లైఫ్ నాశనం చేస్తున్నారు, ఇప్పుడు భర్తల్ని చంపుతున్నారు. ఇప్పుడు సంబంధాలు అక్రమ సంబంధాలు అవసరమా? వాళ్ళ దగ్గర ఏముంది, వీళ్ళ దగ్గర ఏం కొత్తగా ఉంటుంది అని అందరి దగ్గర ఒకటే ఉంటుంది కదా. పచ్చిగా మాట్లాడాలంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు.
ఏంటంటే కొవ్వెక్కి బలుపెక్కి వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఇంకా నాకు మాటలు రావట్లేదు. ఇలాంటి వాళ్ళని కూడా మగవాళ్ళు ఎలా షూట్ చేసి చంపుతున్నారో, ఎన్కౌంటర్ చేస్తున్నారో, ఆడవాళ్ళని కూడా అలాగే చేసే చట్టాలు వస్తే అప్పుడు బాగుంటుంది. వీళ్ళు కూడా మూసుకొని భర్తలతో కానీ పిల్లలతో కానీ మంచిగా ఉంటారు. అది నేను చెప్పదలుచుకున్నాను. జరిగేవి రివర్స్ అయిపోయారు ఇప్పుడు ఇంకోటి దాని గురించి రెచ్చిపోవడం ఏంటంటే, ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పాపము, ఇంకా డబ్బున్నోడు దొరికితే వీడు తిరిగింది అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత పాపం డబ్బున్నోడు దొరికితే వాడితో వెళ్ళిపోయినప్పుడు పాపం పాతోడు ఉంటాడు కదా, మరి పాతోడితో వదిలించుకోవాలంటే వీళ్ళిద్దరు కలిసి మర్డర్లు చేయాలన్నమాట. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, చూస్తున్నారా మీరు? అది జరుగుతున్నాయి. ఇంకా ఎన్నో చాలా జరుగుతున్నాయి. నేను ఇంకా చెప్తాను, తర్వాత కూడా చెప్తాను దాని గురించి కూడా నేను. కానీ లాస్ట్ అండ్ ఫైనల్ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఈ లెక్చరర్ ఏదైతే లెక్చరర్ వల్ల ఈ అబ్బాయి స్టూడెంట్ చనిపోయాడో తీసుకొని వెళ్ళి ఊరేసి చంపండి. ఆమె లెక్చరర్ పాఠాలు చెప్పే ఒక లెక్చరర్ అయ్యుండి పిల్లలు ఎదగాలని చూసే గురువులే అయ్యుండి ఇలా చేస్తే ఇంకా ఏ తల్లిదండ్రులకు నమ్మకం వస్తుంది చెప్పండి మీరు? కానీ మగవాళ్ళని ఎలా ఎన్కౌంటర్ చేస్తారో ఆడవాళ్ళని కూడా అలా ఎన్కౌంటర్ చేసి చంపే రూల్స్ చట్టాలు వస్తే అప్పుడు కొంచెం తగ్గుతాయి. ప్రవర్తిస్తున్నారు. బావి వరుసలు లేవు, అక్క చెల్లి అని కూడా లేదు. ఇప్పుడు పెద్దోళ్ళు ముసలినా కొడుకులు కూడా ఒక చోట చూసాము, కోడల మీద కూడా అఘాయిత్యం చేసిన సొంత మామనే. కోడలంటే కూతురుతో సమానం అంటారు. ఇలాంటివన్నీ ఎంత జరుగుతున్నాయంటే చాలా ఇంకా ముందు ఉండండి. ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా ముందు ఎట్లుంటుందంటే రోడ్ల మీదే దొల్లి సస్తారు ఆడోళ్ళు మగోళ్ళు. ఆ రోజులు కూడా వస్తాయి, మీరు కూడా చూద్దురు. నేనేమన్నానో ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి. జరుగుతున్నాయి రోడ్లలో. ఇంకా పార్కుల్లో చెట్ల చాటు పుట్టల చాటు కాదు, ఇప్పుడు రోడ్ల మీద దొల్లే రోజులు కూడా వస్తాయి. ఆగండి, అది కూడా బ్రహ్మం గారు చెప్పినట్టు జరుగుతుంది, జరగబోతుంది కూడా. దొల్లుతున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, దొంగ నా కొడుకులకి, మీ తల్లిదండ్రులు అక్కడ గొప్ప చదువులు చదువుతున్నారని అనుకుంటున్నారు నాయన. అమ్మ, ఆడపిల్లలకి మగపిల్లలకి కలిపి చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు ఎవరైతే మీరు అక్కడ పాపం గొప్ప కలలు కంటున్నారో ఆ కళలు మాత్రం నాశనం చేయకండి. ఒక ఆడపిల్ల కోసం మీరు మీ బతుకులు నాశనం చేసుకోకుండా మళ్ళీ ఆడపిల్లల బతుకులు నాశనం చేసి తల్లిదండ్రుల్ని ఏడిపిస్తున్నారు చూసారా వీళ్ళు, ఈ లవర్స్ కానీ, ఈ బరి తెగించే నా కొడుకులు కానీ. వాళ్ళకు ఒకటే మాట చెప్తున్నాను, తల్లిదండ్రుల్ని ఏడిపించారు, కన్నీళ్ళు పెట్టించారంటే ఉసురు కొట్టుకొని సర్వనాశనం అయిపోతారు. ఎక్కడో ఒక చోట దేవుడు అనేవాడు ఉంటాడు. కాలానికి మెమరీ పవర్ ఎక్కువ, కాలమే సమాధానం చెప్తుంది. అది నేను చెప్పవచ్చు అంతే.